అంటే గురువు దయ ఎలా ఉంటుందంటే కోటి జన్మల తర్వాత కానీ మనకు రాదనుకున్నది ఇప్పుడే వస్తుంది. ఆ గురువు దయ అట్టిది. వాడికి ఏదైనా సాధ్యం, ఏదైనా సాధ్యమే. గురువు డిక్షనరీలో అసాధ్యం అంటే ఏమీ లేదు. నువ్వు 100 జన్మల్లో అనుభవించవలసిన ప్రారంభం అవసరమైతే ఒక జన్మలో ఆ ప్రారంభం అనుభవింపజేసి నీకు గోచరిస్తాడు వాడు గురువు. అంటే గురువు పని చేస్తున్నాడు. ఒకసారి మనకు అనిపిస్తుంది ఏంటి ఈ మధ్య మన గురువు దయ ఏం కనపడటం లేదు, మనకి దేవుని దయ ఏం లేదు, గురువు దయ ఏం లేదు, ఎటు చూసినా కష్టాలు వచ్చేస్తున్నాయి. ఒకసారి మనకు అలా అనిపిస్తుంది, మనస్సు అంతా పుండైపోతుంది. దేవుడు వదిలేశాడు, మన గురువు మనల్ని వదిలేశాడు, ఎప్పుడు చూసినా అశాంతిగానే ఉంటుంది అని ఎప్పుడైనా మీకు అనిపిస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో అనిపిస్తూ ఉంటుంది నీకు అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే నీకు అలా ఎందుకు అనిపిస్తుంది అంటే నీ లోపల ఉన్న అశాంతిని, లోపల ఉన్న సంస్కారాలని, లోపలని విరిచి ఆ కిలికి నీ బుద్ధికి తెలియజేసి బయటికి లాగి మంట పెట్టి వరకు విడిచిపెట్టడం వాడు గురువు. ఇప్పుడు